నమస్కారం గురుగారు. నమస్కారం. ఏదైతే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే పిల్లలకి ఏం చెప్తారు గురుగారు? ఏం సందేశం ఇస్తారు? 10వ తరగతి ముఖ్యంగా ఈ 10వ తరగతి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు భయపడవద్దు. పరీక్షలు అనగానే ముందు మనం చేసే పని భయపడటం. ఇప్పుడు భయపడుతున్నాం. ఈ భయపడేది ఏదో 10వ తరగతి చదవటం మొదలుపెట్టినప్పుడు, అంటే 9వ తరగతి అయిపోయి 10వ తరగతిలో అడుగు పెట్టేటప్పుడే గనక భయపడి ఉంటే ఇవాళ భయపడే పరిస్థితి రాదు కదా. అంటే సంవత్సరం అంతా ఆడుతూ పాడుతూ వృధా చేసి సరిగ్గా చదువు వైపు ధ్యాస పెట్టకుండా ఆ సంవత్సరం అంతా వృధా చేసి ఇక చివరికి 10 రోజుల పరీక్షలు జరుగుతూ ఉన్న సమయంలో భయపడటం, ఇంకో 4 రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతూ ఉన్నాయి అన్నప్పుడు భయపడటం వృధా కదా. ఈ భయం మొదటి నుంచి ఉంటే ఇవాళ భయపడే పని ఉండదు. ఇది ఒకటి. తర్వాత 9వ తరగతి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 9, 10లోకి అడుగు పెడుతున్నారు, ఇది జాగ్రత్తగా వాళ్ళకు కూడా నేర్పండి. రెండవది, ముందు ఈ 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నప్పుడు లిఫ్ట్ అడగడం, ఉత్తప్పుడు లిఫ్ట్లు అడగరు, కానీ ఇప్పుడు భయానికి తొందరగా వెళ్ళాలి లేదంటే ఎగ్జామ్ హాల్లోకి రానియ్యరు అని లిఫ్ట్ అడగడం బాగా కనపడుతున్నారు. సరే, ఇవ్వడం మంచిది, కానీ నా దృష్టిలో నా వరకు మాత్రం చెప్పేది ఏంటంటే లిఫ్ట్ అడిగే పరిస్థితి తెచ్చుకోవద్దు. వాళ్ళు చాలా తొందరగా లేవండి, రాత్రి కూడా తొందరగా పడుకోండి. మరి చదువుకోవాలి కదండి అంటే భయం, నీ భయమే నిన్ను లేపుతుంది మొట్టమొదట. ఆ భయం ఉంటే కొన్నిటి దగ్గర భయం ఉండాలి, కొన్నిటి దగ్గర భయాన్ని వదిలేయాలి. తొందరగా లేచి తొందరగా పరీక్ష హాల్లోకి వెళ్ళాలి అంటే భయం ఉండాలి. నువ్వు రాత్రి ఎంత చదువుకున్నా అమ్మో టైం అయిపోతుందో ఏమో, ఆ భయం నీలో కనపడాలి, రావాలి. కనపడటం కాదు, రావాలి. వస్తే నీ మెదడు నిన్ను ఆ సమయానికి లేపుతుంది. 4 గంటలకి లేవాలి పెట్టుకొని, ఆ భయం పెట్టుకొని, లేకపోతే పొద్దున్నే తయారయ్యి ఉరుకులు పెట్టడం కష్టం అవుతుంది, ఎగ్జామ్ హాల్లోకి రానియరు అన్న భయాన్ని కనుక నువ్వు పెట్టుకుని ఉన్నట్టయితే పొద్దున 4ంటికి ఖచ్చితంగా నిన్ను లేపుతుంది. అంతగా మీకు భయం ఎక్కువ ఉంది, పడుకునేటప్పుడు చెంబడి నీళ్ళు దయపడుకోండి. బాత్రూమ్ రూపంలో లేస్తారు మొట్టమొదటి. లేచి టైం చూసుకుంటారు, టైం అవుతుంటుంది, నిదానంగా తయారయ్యి పరీక్ష హాల్కి ఎవరిని లిఫ్ట్ అడిగే పని లేకుండా ముందు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా 10వ తరగతి అనే కాదు, విద్యార్థులు లిఫ్ట్ అడగడం అనేది బంద్ చేయాలి. ఎందుకు అంటే ఏ శిశువు నుంచి లెక్క వేసుకుంటే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఏ చదువుతున్నా సరే ఈ విద్యార్థులు ముఖ్యంగా లిఫ్ట్ అడగడం బంద్ చేయాలి. వాళ్ళు అలవాటు చేసుకోవాలి. తొందరగా పడుకోవడము, తొందరగా లేవటము అలవాటు చేసుకోవాలి. అర్ధరాత్రి దాకా సెల్ ఫోన్లు చూడటము, టీవీలు చూడటము, ఇలా చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటము చేస్తూ సినిమాలు షికారులు పోవడం, ఇటువంటివన్నీ అలవాటు చేసుకొని పొద్దున్నే లేటుగా లేచి తొందరగా వెళ్ళాలి అనే ఆరాటంతో తొందరగా తయారయ్యి శుభ్రంగా కూడా తయారు కాదు, శుభ్రంగా స్నానం చేయరు, శుభ్రంగా బ్రష్ చేయరు, శుభ్రంగా బట్టలు వేసుకోరు, ఏది శుభ్రత ఉండదు. ఇంకా స్కూల్కి పోవాలి, ఎగ్జామ్ అవుతుంది ఎగ్జామ్కి పోవాలి, ఇదే ఆరాటం ఉంటుంది. లిఫ్ట్ అడుగుతారు నెమ్మదిగా లేవటం వల్ల. అలా కాకుండా మనము కొంత స్వతహాగా అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పడం కాదు, మనలో మనకు రావాలి. ఇలా చేసుకోవాలి. ముఖ్యంగా 10వ తరగతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు మొదటి నుంచి కూడా భయపడవద్దు అని చెప్తున్నాను. ఒకటి, భయపడవద్దు. రెండవది, ఒకవేళ ఈ 10వ తరగతిలో ఫెయిల్ అయితే అది కూడా భయపడవద్దు. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అయ్యాము ఇక జీవితం వృధా అని అనుకోవద్దు. అనుకొని దేశాలు పట్టుకుపోవటము, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటము దయచేసి చేయవద్దు. పరీక్షలు ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం నష్టం పోదు. భగవంతుడు మనలో ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు. చదువు టాలెంట్ నీలో లేకపోతే ఇంకేదో టాలెంట్ ఉంటుంది, దాన్ని నువ్వు గుర్తించు. డ్యాన్స్, కబడ్డీ ఆటలు, బాస్కెట్బాల్, ఏవో ఆటలు రకరకాలు ఉన్నాయి, క్రికెట్, రకరకాల, ఎందులోనో ఒక దాంట్లో నీకు టాలెంట్ ఉంది, దానికి పదును పెట్టు. దాని ఆ రంగంలో నువ్వు కృషి చెయ్యి.
తప్పకుండా అవుతాం. క్రికెట్ వాళ్ళలో ఒకతను 10వ తరగతి ఫెయిల్ అయ్యి ఇవాళ సచిన్ టెండూల్కర్ ఎవరు ఉన్నారు ఒక ఆయన. ఆయన ఇవాళ ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు లేడు క్రికెట్ రంగంలో కదా. అలా మనం తయారు కావాలి. ఆయన ఎంత కృషి చేసి ఉన్నారు. ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి ఆయన అలా ఆగిపోయినారా? తన రంగం ఏంది, తన టాలెంట్ ఏంది చూసుకున్నారు, దాంట్లో చేశారు. 10వ తరగతి ఫెయిల్ అయితే తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా ఈ విద్యార్థునుల తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఏమీ అనగద్దు. అయితే అయింది, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక నుంచి అయినా నువ్వు జాగ్రత్త పడు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పండి. వాళ్ళు ఏ రంగంలో ఉత్తీర్ణులో ఆ రంగంలోకి పంపించండి, పంపించి వాళ్ళని ప్రోత్సహించండి. అలా చేయండి తప్ప ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళని అనవసరపు మాటలు అని వీళ్ళ ప్రాణం మీదకి వచ్చేట్లుగా ఒత్తిడి చేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఇచ్చేటువంటి సూచన అది. కాబట్టి ఆ విధంగా మెలగగలిగితే ఖచ్చితంగా 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత పొందాలి. వీరు ప్రతిరోజు కూడా అమ్మవారిని సరస్వతీదేవిని లేదు హయగ్రీవ స్వామిని దర్శించుకొని, మేధా దక్షిణామూర్తిని వీరి చిత్రపటాన్ని దర్శించుకోవడము, చేయడము, వారిని స్మరించుకోవడము కనీసం చేసి కనుక ముందుకు వెళ్ళినట్టయితే ఆ భగవత్ ఆశీర్వచనం వీళ్ళకు ఉంటుంది. చక్కగా చదువుకోండి, కష్టపడండి. ఇక నుంచి అయినా సరే మిగతా ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి కదా, పరీక్షలు నడుస్తున్నాయి, వాటి కోసం ఎక్కువగా కష్టపడి చదవండి. ధ్యాస చదువు మీద పెట్టండి. ఇతరత్ర పనుల మీద, ఇతరత్ర వ్యవహారాల మీద కాకుండా చదువు మీద ధ్యాస పెట్టండి. తప్పకుండా మిగతా పరీక్షలన్నా ఉత్తీర్ణులు అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా భయపడవలసిన పని లేదు. భయపడకుండా ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పబడింది. మనం ఎంత ధైర్యంగా, ఎంత నమ్మకంగా చదువుకొని ఉండగలిగి ముందుకు వెళ్తామో అది మనకు లక్ష్మి అంటే వరంగా మారి మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి, నడుస్తున్నాయి అని భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఎక్కడా కూడా మనం పాస్ అవుతాము, ఫెయిల్ అవుతాము ఇటువంటి కంగారు పడవద్దు. ఖచ్చితంగా మనం పాస్ అవుతాము అన్న నమ్మకంతో ఎగ్జామ్ రాయండి. ఎక్కువగా అలానే చదవండి, అలానే కష్టపడండి. తొందరగా లేచి పరీక్ష హాల్లో 8 గంటలకు పరీక్ష హాల్లో ఉండాలి అంటే 7:15 గంటలకు పరీక్ష హాల్లో ఉండేట్లుగా తయారై వెళ్ళండి. ఇంతకని ఆలస్యం అవుతుంది అని కంగారు పడి ఉరుకులు పెట్టి రన్నింగ్ బస్సులు ఎక్కి జారిపడి కింద పడి ఇంకేదో అయ్యి కాళ్ళు చేతులు వెరక్కొట్టుకొని లిఫ్ట్లు అడిగి వాడిని తొందర పెట్టి అన్న నాకు కొంచెం తొందర పోనివా అన్న, ఆ లిఫ్ట్ అడిగిన వాడిని తొందర పెట్టి వాడి ప్రాణం వీడి ప్రాణం ఇద్దరు ప్రాణాలు ఇబ్బందులు అయ్యి చేసుకోకండి. ఈ విధంగా గనక జాగ్రత్తలు పాటిస్తూ కనుక మనం ఉన్నట్లయితే 10వ తరగతి పరీక్ష వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు అవుతారు అని భగవంతుడి ద్వారా నేను ఆశీర్వదిస్తూ వారు చక్కగా వృద్ధిలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. రైట్ గురుగారు, చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. మంచిదమ్మా.